2024వ సంవత్సరంలో జూన్ 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వారాహి గుప్త నవరాత్రులు అనేవి జరుగుతున్నాయి. ఈ వారాహి గుప్త నవరాత్రుల్లో ప్రత్యేకంగా అమ్మవారిని పూజిస్తామని ఈ శక్తివంతమైనటువంటి పూజలో ముఖ్యంగా పంచమి తేదీల శుక్రవారాలలో కందగడ్డతో దీపాన్ని వెలిగిస్తారండి. ఎందుకు కందగడ్డతో దీపం వెలిగిస్తారు? దీపం పెట్టడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి? దీపం పెట్టిన తర్వాత కందగడ్డని ఏం చేయాలి అనేటువంటి పూర్తి సమాచారంతో ఈ వీడియో మనం తెలుసుకుందామండి. ఈ వీడియోలో నేను కందదీపంతో దీపం వెలిగించి చూపిస్తున్నానండి. మనకి ఎన్నో తీరని కష్టాలు అనేవి కలుగుతూ ఉంటాయి. మన జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఎన్నెన్నో సమస్యలతో మనం బాధపడుతూ ఉంటాం. మనకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగించుకునేందుకు, సంకల్పం సిద్ధించడానికి, ముఖ్యంగా గొడవలు, నిందలు తొలగిపోవడానికి, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, శత్రు బాధలు, ఆరోగ్య సమస్యలు, వీటన్నింటికీ కూడా ఒక్క పరిష్కారం ఏంటంటే ఈ శక్తివంతమైనటువంటి నవరాత్రుల్లో ప్రత్యేకంగా కందగడ్డ గనక మీకు దొరికితే కందగడ్డతో దీపాన్ని వెలిగించుకోవాలండి. ఎందుకంటే భూమి నుండి పుట్టినటువంటి కంద దీపం పెట్టడం వల్ల ఈ అమ్మవారు అతి శీఘ్రంగా మనం కోరుకున్నటువంటి కోరికను అమ్మవారు నెరవేరుస్తుంది అని చెప్పి ఏవైనా మనం ధర్మబద్ధంగా కోరుకుంటామో వాటన్నింటినీ కూడా అమ్మవారు అతి శీఘ్రంగా తీరుస్తుందని చెప్తారండి. కాబట్టి ఒకవేళ మీకు కందగడ్డ దొరికితే ఖచ్చితంగా ఈ 9 రోజుల్లో పంచమి తిథి రోజున కానీ లేక శుక్రవారం రోజున కానివ్వండి తప్పకుండా వెలిగించండి. మరి ఎలా వెలిగించాలో అనేటువంటిది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మనం వరాహి అమ్మవారికి రాత్రి టైంలో పూజ చేస్తాం. ఒకవేళ రాత్రి కుదరకపోతే సూర్యోదయానికి ముందే చీకటితో మనం దీపారాధన పూజ చేసుకోవాలి. మీకు ఎప్పుడు కుదరలేదు అనుకుంటే ఎప్పుడు కుదురుతో ఆ సమయంలో చేసుకోవచ్చు, కానీ నైట్ టైం మాత్రం చేయాల్సి ఉంటుంది. ముందుగా పూజకి కావాల్సినవి అమ్మవారి ఫోటో మనకి ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే లలితాదేవి ఫోటో లేక అమ్మవారి దుర్గమ్మ ఫోటో ఉన్నా పెట్టుకోవచ్చు. పూజలో అమ్మవారి విగ్రహం ఉంటే వాటితో పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చండి. తర్వాత దీపపు కుందులు తీసుకొని వాటిలో దీపాలను వెలిగించుకోవాలి. అలాగే విఘ్నేశ్వరుడు ఉంటే విఘ్నేశ్వరుని ఫోటో పెట్టుకోవచ్చు. లేకపోతే గణపతిని మీరు మనసులో స్మరించుకుంటూ ఓం గం గణపతి ఏం నమః అని చెప్పుకోవచ్చు. తర్వాత దీపానికి సంబంధించి నువ్వుల నూనె, ఒత్తులు, పంచహారతులు ఇవ్వడానికి పంచహారతి ఇవన్నీ కూడా ఉంటే, ప్రసాదం పెట్టుకోవడానికి బౌల్ ఇవన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటే అవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు. ప్రత్యేకంగా అమ్మవారు సుమంగళి కాబట్టి మనం నిండుగా పసుపు కుంకుమ పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని అవన్నీ పెట్టుకోవాలి. అలాగే నిమ్మకాయల మాల అండి, నిమ్మకాయల మాల వేసుకుంటే కూడా చాలా మంచిది. నిమ్మకాయ మాల వేయడం వల్ల విశిష్టత కూడా నేను వీడియోలో తెలియజేస్తానండి. తర్వాత మరి అలాగే అమ్మవారికి కందగడ్డలు దొరుకుతుందండి. ఈ కందగడ్డను తీసుకోవాలండి. ఈ కందగడ్డ కూడా మనకి ఈ రైతు బజార్లలో దొరుకుతుందంటే కొంచెం మంచిగా చూసుకొని కందగడ్డ తెచ్చుకోవాలండి. ఈ సీజన్లో అనేది మనకి కందగడ్డ ఎక్కువగా అవైలబుల్గా ఉంటుందండి. ఈలో పుట్టేటువంటి కందగడ్డ ఎప్పుడు దొరుకుతూనే ఉంటుంది. పూర్వకాలంలో ఈ కందగడ్డలో కర్రీ చేసుకుంటారు. బట్ ఏంటంటే ఈ అమ్మవారికి పూజ చేయడానికి ఇది ప్రత్యేకంగా యూజ్ చేస్తారండి. ఈ కందగడ్డ ఇది చాలా ఈ కందగడ్డ అనేది ఆహారపరంగా కూడా మనకి చాలా హెల్దీ అని చెప్పవచ్చండి. అయితే ఈ కందగడ్డను మనం ఎన్ని తెచ్చుకోవాలి అంటే మనం మంచిగా పూజకు ఒక కందగడ్డను యూజ్ చేసుకోవాలండి. మనం అమ్మవారికి మంచిగా ఉన్నది ఒక కందగడ్డ తీసుకొని తెచ్చుకోవాలండి. ఆ కందగడ్డని శుభ్రంగా మనం తీసుకొచ్చుకున్న తర్వాత దాన్ని మొత్తం నీట్గా కూడా మట్టి లేకోకుండా చక్కగా అంతా క్లీన్ చేసుకోవాలండి. కొంతసేపు నానబెట్టుకున్న తర్వాత మనం అది క్లీన్ చేస్తే మట్టి మొత్తం మనకి ఈజీగా వచ్చేస్తుంది. రాత్రిపూట మనం దీపారాధన చేసుకోవాలి అంటే మనం దాన్ని ముందుగానే తెచ్చేసుకొని మొత్తం చక్కగా క్లీన్ చేసేసుకొని పెట్టుకోవాలండి. నానబెట్టడం వల్ల మట్టి అనేది మొత్తం లేకుండా పూర్తిగా పోతుంది కదా. తర్వాత కందగడ్డకి ఒక బుడిపిలాగా ఉంటుంది. ఆ బుడిపి దగ్గర మనం కత్తితో కొంత భాగాన్ని కట్ చేసి పెట్టుకోవాలండి. అది మనం నూనె ఎంత పడుతుందో చూసుకోవడానికి కొంత ఆ ప్లేస్ని గుంటలాగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుని దాన్ని కొంచెం టిష్యూతో కానీ పెట్టి ఇట్టే మనం టచ్ చేసినట్లయితే మనకి దాంట్లో ఉన్నటువంటి అక్కడ తేమ మొత్తం పోతుంది. తర్వాత ఈ కందగడ్డకి పసుపు మొత్తం పూసేసి పసుపు కుంకుమ గంధంతో బొట్లు పెట్టుకోవాలండి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో కందగడ్డను పెట్టి కందగడ్డలో పెట్టుకోవాలి. మనం పసుపు కుంకుమ పెట్టిన తర్వాత ఆ కందగడ్డకి శక్తి వస్తుంది కాబట్టి కింద పెట్టకోకూడదు. ఒక ప్లేట్ తీసుకోవాలి. ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో కందగడ్డను పెట్టి
పెట్టుకోవాలి. తర్వాత దానికి నువ్వుల నూనెను వేసుకొని ఒత్తులు వేసుకొని దీపారాధన అయితే చేసుకోవాలండి. తర్వాత కందగట్టును పూర్తిగా సిద్ధం చేసుకున్న తర్వాత మనం పూజలో పెట్టుకొని పూజ చేసుకోవాలి. ముందుగా మనకి తెలుసు పీఠం ఉంటే అమ్మవారి ఫోటో పెట్టుకొని ప్రత్యేకంగా నిమ్మకాయల మాల కూడా ఈరోజు పంచమి తిథి రోజున వేస్తే చాలా మంచిదండి. అలాగే అమ్మవారి పూజలో మనం అమ్మవారికి ఏంటంటే దీపారాధన ఇరువైపులా కూడా ముందుగా దీపారాధన చేసుకోండి. తర్వాత మళ్ళీ ఈ కందగడ్డని ఏర్పాటు చేసుకుని ఒక ప్లేట్ తీసుకుని దానిలో పసుపు కుంకుమ అక్షింతలు అవన్నీ వేసి కందగడ్డను పెట్టి దానికి కూడా దీపారాధన చేసుకోవాలండి. సాక్షాత్తు మనం ఆ కందగడ్డని అమ్మవారి స్వరూపంగా భావించి ఆవాహన చేసుకొని చెప్పి మనం పూజ చేసుకోవాలండి. ముందు అమ్మవారి ఫోటో ముందు ఈ విధంగా చేసుకోవాలండి. ఇక్కడ మనం నూనెను యూజ్ చేసుకోవచ్చు. ఆవు నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవచ్చు. తర్వాత ఒత్తివి చేసుకోవాల్సి ఉంటుందండి. తర్వాత ఒత్తులు వేసుకుంటే సరిపోతుంది మనకి. తర్వాత దీపారాధన అన్నీ చేసేసుకున్న తర్వాత మామూలుగా చుట్టుపక్కల దీపారాధన చేసుకుని తర్వాత అడ్డకి కూడా దీపారాధన చేసుకోవాలి. తర్వాత అమ్మవారిని ఆవాహన చేసుకోవాలండి. షోడశోపచార మంత్రాలు కనుక తెలిసినట్లయితే మీరు పూజ చేసుకోవచ్చు. అమ్మవారి యొక్క అష్టోత్తరాలు అవి అన్నీ కూడా చేసుకోవచ్చు అండి. లేదు మాకు తెలియదు అనుకుంటే 12 ద్వాదశ నామాలు ఉంటాయండి. ఆ అమ్మవారి లేదు మాకు ఏ మంత్రాలు అంటే ఓం బారాహి నమః అనేటువంటి మంత్రాన్ని కూడా జపించుకుంటూ కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచిది. అలాగే పుష్పాలతో కూడా చేసుకుంటే డైరెక్ట్గా మనం కందగడ్డ దగ్గర దీపారాధన చేసుకోవచ్చండి. అమ్మవారి ఫోటో లేదు కందగడ్డ దీపం వెలిగించుకోకపోతే అమ్మవారి ఫోటో దగ్గరైనా కుంకుమ పూజ చేసుకోవచ్చండి. కానీ కందగడ్డ అనేది అమ్మవారికి చాలా శక్తివంతమైంది. చాలా శక్తి కూడా ఇష్టమండి. అమ్మవారికి కందగడ్డ అంటే ఇష్టమండి. అది చాలా మంచిదండి. ఈ విధంగా చేయటం వలన ఏంటంటే విశేష ఫలితం అనేది కలుగుతుందండి. కందగడ్డతో దీపారాధన చేసుకుంటే అమ్మవారికి చాలా చాలా ఇష్టమని చెప్తారు. చాలా పవర్ఫుల్ అని చెప్తారండి. తప్పనిసరిగా మనం ఈ వరాహి నవరాత్రులు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ధూపం మాత్రం చాలా ఎక్కువగా వేసుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా దీపారాధన అది ధూపం వేస్తే అమ్మవారికి చాలా చాలా ఇష్టమండి. వీలైనంత వరకు అవకాశం ఉంటే మీరు ఎర్రని పువ్వులతో మీరు పూజించుకుంటే చాలా మంచిదండి. ఎర్రని పువ్వులతో అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఎర్రని మందారాలు కానీ ఎర్రని గులాబీలతో కానీ పూజ చేసుకుంటే చాలా మంచిదండి. కందగడ్డతో దీపం కొంతమంది అండి రెగ్యులర్గా చేసుకునే వాళ్ళు ఏంటంటే 16 శుక్రవారాలు పంచమి తిథి కలిసినప్పుడు చేసుకుంటూ ఉంటారని. ముఖ్యంగా ఈ నవరాత్రుల ఒక్కరోజైనా సరే అందులోనూ పంచమి శుక్రవారం కలిసి వచ్చిన రోజుల్లో అయితే చేస్తే చాలా చాలా మంచిది. పూజ పూర్తయిన తర్వాత కందగడ్డని ఏం చేయాలి అంటే పూజ పూర్తయిన తర్వాత ఒత్తినంతా తీసేసి కడిగేసేసి మీరు ఇంట్లో యూస్ చేసుకోవచ్చు అండి. లేకపోతే మాకు అవేమీ ఇష్టం లేదు అనుకునేటువంటి వారు కందగడ్డని మీరు ఆవుకు నైవేద్యంగా పెట్టచ్చు అండి. లేకపోతే మాకు ఆవులు దొరకవు అవి కూడా అవకాశం లేదు అంటే ఏదైనా సరే నది ప్రవాహంలో కానీ నీటి ప్రవాహంలో కానీ ఈ కందగడ్డను వదిలేసినా కూడా చాలా మంచిదండి. అంతేకాని కందగడ్డను పడేయటం డస్ట్బిన్లో వేసేయటం లాంటి పనులన్నీ ఏమీ చేయకూడదండి. లేదు మాకు అవకాశం ఉంది అనుకుంటే ఆవుకైనా తినిపేయచ్చండి. ఇది చాలా చాలా మంచి పవర్ఫుల్ శక్తివంతమైనటువంటిదండి ఈ కంద దీపం వెలిగించడం అంటే. మనం ఈ నవరాత్రులు చేసుకోకపోయినా సరే మాకు అవకాశం లేకపోయినా సరే పంచమి తిథి కలిసి వచ్చిన రోజున అందులో పంచమి శుక్రవారాలు కలిసి వచ్చిన రోజున విశేషంగా కూడా మన అమ్మవారికి కంద దీపాన్ని వెలిగించుకున్నట్లయితే మనకి చాలా చాలా మంచి ఫలితం అనేది కలుగుతుందండి. అమ్మవారిని పూజించడం వల్ల చాలా చాలా సమస్యలన్నీ తీరిపోతాయి. చాలా చాలా పెద్ద పెద్ద కఠినమైన సమస్యలే తీరిపోతాయండి. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని భక్తితో పూజించండి. మనం కోరుకునే కోరికల కంటే కూడా అమ్మవారిని భక్తితో అమ్మవారిని నిండు మనసుతో పూజ చేయండి. ఖచ్చితంగా మీ కోరికలన్నీ తీరుస్తుందండి. మేము ప్రసాదాలు నైవేద్యాలు ఏం చేయలేము మాకు ఆ శక్తి లేదు అనుకుంటే బెల్లాన్ని కానీ పానకాన్ని కానీ దానిమ్మ పండును కానీ అమ్మవారికి నైవేద్యం సమర్పించండి. ఆ అమ్మవారి మనకి విశేష ఫలితాలను అయితే ఇస్తుందండి. అలాగే మనం ఈ అమ్మవారికి నిమ్మకాయ మాల కూడా వేసుకుంటే మనకి విశేష ఫలితం కలుగుతుంది. మర్చిపోకుండా ధూపం మాత్రం ఎక్కువగా మంచిగా ధూపాన్ని వేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.